హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ సోనా ప్రసాద్ గైడ్స్. మనలో చాలామందికి రామాయణం గురించి పూర్తిగా తెలుసు. శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చిన మాట వల్ల శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తారు. ఇలా అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీరాములు లేని టైంలో రావణాసురుడు ఒక భిక్షగారి రూపంలో వచ్చి సీతాదేవిని అపహరించి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత శ్రీరాముడు, లక్ష్మణుడు సీత కోసం వెతుకుతుండగా ఆంజనేయుడు కలుస్తాడు. శ్రీరాముడు వాలిని చంపి సుగ్రీవునికి తన రాజ్యాన్ని తనకి ఇప్పిస్తాడు. సుగ్రీవుడు తన సైన్యాన్ని శ్రీరాముతో పంపిస్తాడు. అలా వాళ్ళు రామసేతు నిర్మించుకొని శ్రీలంకకు వెళ్ళి శ్రీరాముడు రావణాసురుని చంపి సీతాదేవిని తన సైన్యాన్ని తీసుకొని అయోధ్య వెళ్తారు. అయోధ్యలో శ్రీరాముడు పట్టాభిషేకం జరుగుతుంది. ఈ కథ అంతా మనందరికీ తెలుసు. కానీ శ్రీరాముడు రావణాసురుని చంపి సీతను తీసుకొని అయోధ్య వెళ్ళేటప్పుడు శ్రీలంక నుండి అయోధ్య వెళ్ళే దారి మధ్యలో ఏం జరిగిందో మీకు తెలుసా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, శ్రీరాముడు రావణాసురుని చంపి సీతను తీసుకొని తన సైన్యంతో శ్రీలంక నుండి అయోధ్య బయలుదేరతారు. అలా శ్రీలంక నుండి అయోధ్య బయలుదేరే దారి మధ్యలో సుమంచ పర్వతం దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆగుతారు. ఈ సుమంచ పర్వతం పైన ఎన్నో వనమూలికలు ఉంటాయి. ఈ శ్రీరాముడి సైన్యంలో సుసేనుడు అనే ఒక వైద్యుడు ఉండేవాడు. ఆ వైద్యుడికి ఈ సుమంచ పర్వతం పైన ఉన్న ఈ వనమూలికలు చూసి చాలా ఆనందపడతాడు. ఈ వనమూలికలతో ఏ అనారోగ్యాన్ని తొలగించవచ్చని. కానీ ఈ సుమంచ పర్వతం చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా అనారోగ్యంతో ఉంటారు. అది చూసి సుసేనుడు ఆశ్చర్యపోతాడు. ఇక్కడే ఉండి ఈ ప్రజలకి ఏదైనా చెయ్యాలి. కానీ సుసేనుడు మహాశివుడు భక్తుడు. తను ఇక్కడే ఉండి శివుని కోసం తపస్సు చేసుకొని కైలాసం చేరుకోవాలని, దానికి అనుకూలంగా ఈ సుమంచ పర్వతం ఉంటుందని తన నిర్ణయాన్ని శ్రీరాముడి వారికి చెప్తాడు. శ్రీరాముడు ఆ సుసేనుడి నిర్ణయాన్ని గౌరవించి ఆ సుసేనుడిని అక్కడే విడిచిపెట్టి తన సైన్యంతో అయోధ్య వెళ్తారు. ఆ తర్వాత రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత శ్రీరాముడు ఆంజనేయుని పిలిపించి సుమంచ పర్వతం పైన ఉన్న సుసేనుడు ఎలా ఉన్నాడు, తన యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని ఆంజనేయుని పంపిస్తాడు. ఆంజనేయుడు ఈ సుమంచ పర్వతం పైకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరు కనపడరు. ఆంజనేయుడు సుమంచ పర్వతం మొత్తం ఎత్తుతాడు. ఒక దగ్గర అస్థిపంజరం కనపడుతుంది. సుసేనుడు శివుని కోసం తపస్సు చేస్తూ చేస్తూ అక్కడే మరణిస్తాడు. అది తెలుసుకున్న ఆంజనేయుడు అక్కడే ఒక గొయ్యి తవ్వి ఈ అస్థిపంజరాన్ని దాంట్లో పెట్టి మల్లెపూలతో జల్లి గుర్తుగా జింక చర్మాన్ని కప్పి జరిగిందంతా అయోధ్య వెళ్ళి శ్రీరాముడికి చెప్తారు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు ఈ సుమంచ పర్వతం పైకి వస్తారు. వచ్చి ఆంజనేయుడు గుర్తుగా పెట్టిన ఆ జింక చర్మాన్ని తొలగించగానే అక్కడ అస్థిపంజరం ప్లేస్లో శివలింగం ఉంటుంది. అది చూసిన శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఆ శివలింగానికి అభిషేకం చేయాలనుకుంటారు. కానీ ఆ సుమంచ పర్వతం పైన ఎక్కడ వాటర్ అనేది ఉండదు. అప్పుడు ఆంజనేయుడు తన కాలితో ఒక కొండరాయిని తొలగించి అక్కడ కోనేటిని ఉద్భవిస్తాడు. ఆ కోనేటిలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత స్నానం చేసి ఆ శివలింగానికి పూజ మొదలు పెడతారు. ఆ శివలింగానికి పూజ మొదలుపెట్టి ఆ పూజ ముగిసే లోపల ఆ శివలింగం కొంచెం కొంచెంగా పెద్దగా పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగిన ఆ శివలింగానికి ఆ సుమంచ పర్వతం పైన ఉన్న వనమూలికల గాలి ఆ శివలింగాన్ని తాకి సువాసన వెదజల్లుతూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల అనారోగ్యాన్ని తొలగిస్తుంది. అలా శ్రీరాముడు, సీత, లక్ష్మణుల చేతుల మీదుగా ఉద్భవించిందే ఈ శివలింగం. ఈ శివలింగం ఇప్పటికీ పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఇది. ఇలా పెరుగుతున్న ఈ శివలింగాన్ని ఎండమల్లికార్జున స్వామి దేవాలయం అంటారు. ఈ దేవాలయంలో గోపురం ఉండదు. ఎందుకంటే ఈ శివలింగం ఎప్పటికప్పుడు పెద్దగా పెరుగుతూ ఉండటం వల్ల ఇక్కడ గోపురం అనేది నిర్మించలేదు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏ అనారోగ్యం వచ్చినా, ఏ చర్మ వ్యాధులు వచ్చినా ఈ కోనేటిలో స్నానం చేసి ఈ శివలింగాన్ని దర్శించుకుంటే వాళ్ళ చర్మ వ్యాధులు కానీ, అనారోగ్యం కానీ తొలగిపోతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇది ఎక్కడుందంటే శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలోని రవివలసలో ఉంది. దీన్ని రవివలస ఎండమల్లికార్జున స్వామి దేవాలయం అని చెప్పి కూడా అంటారు. ఈ దేవాలయం ఎలా ఉందనేది కూడా ఈ వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.